I wish to make a full submission to Sri Venkatamma garu. Respected Honorable Collector Madam, మా డిపార్ట్మెంట్ పరంగా సిపిఆర్ మరియు ఐ చెకప్ తర్వాత ఫస్ట్ ఎయిడ్ వీటన్నిటి గురించి కూడా ఈవెన్ బస్ స్టాండ్లలో కూడా ఆర్టీఓ ఆఫీసులో బస్ స్టాండ్లో కూడా అవేర్నెస్ చేయడం జరిగింది. సో ఈ యొక్క సిపిఆర్ అనే ప్రక్రియ అనేటువంటిది డాక్టర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్క వ్యక్తి పడిపోయినప్పుడు చేయడానికి ఏ విధంగా టెక్నిక్స్ ఉంటాయనేది చెప్పండి. సో దానికోసం ఇప్పుడు ఈ యొక్క రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కోసము ట్రామా సెంటర్స్ అని కూడా ప్రభుత్వం వాళ్ళు పెడతా ఉన్నారు. సో ముందు జాగ్రత్త అనేటువంటిది మంచిది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒక ప్రమాదం జరిగిందంటే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా రోడ్ మీదకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాటించాలి. రవాణా శాఖ వాళ్ళని ట్రాన్స్పోర్ట్ వాళ్ళని కోరేది ఏంటంటే ఈ యొక్క లైసెన్సింగ్ సిస్టమ్ కూడా పెంచడము. ఇప్పుడు మీరు అందరూ కూడా వీడియోలు కూడా చూశారు. చిన్న చిన్న పొరపాట్లు మనము చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల విలువైన ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ మీరు తప్పకుండా పాటిస్తూ మీ ఇంట్లో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కు మీ ఫ్రెండ్స్కు అందరికీ కూడా వీటిపైన అవగాహన కల్పించాలి. సో మనం అందరం కూడా ట్రాఫిక్ ప్రమాదాలను ఈ సంవత్సరము మొత్తము అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈరోజుతో అయిపోవు. మన మెంబర్ రాహుల్ గారు చెప్పినట్లు ఇది ఒక కంటిన్యూ నిరంతర ప్రాసెస్. ఈ సంవత్సరం అంతా కూడా కార్ సీట్ బెల్ట్లు ఖచ్చితంగా అంటే మార్పు మొదలైందా? గట్టిగా సమాధానం ఎవరు చెప్పట్లేదు. మొదలైంది. వెరీ గుడ్. Lot of hard work goes into building roads, maintaining roads. అటు ఇటు కొంత అవుతా ఉంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను ఒక వేరే సందర్భంలో, ఇండియాలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ టూ వీలర్స్ అంటే ఆల్మోస్ట్ 22 crores 10 to 15 lakhs 22 crores ప్లస్ టూ వీలర్స్ ఉన్నాయి. సో టూ వీలర్స్ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా టూ వీలర్స్ వాళ్ళ పరంగా వాళ్ళ వెళ్తాయి. సో దానివల్ల ఇబ్బంది కూడా కావచ్చు. బట్ మాక్సిమం నెంబర్ టూ వీఆర్ వన్ ఆఫ్ ద లోయెస్ట్. సో రోడ్ సేఫ్టీ ఇంప్లిమెంటేషన్ ఎందుకు లేదు అని చెప్తే ఏమంటారు? మళ్ళీ పబ్లిక్ ఏమంటారు? ఎవరు చెక్ చేస్తలేరు, ఎవరు మనని అడగరు, ఎవరు చలాన్ చేయరు, ఎవరు మనకి చెప్పరు హెల్మెట్ వేసుకొని సీట్ బెల్ట్ వేసుకొని అని అంటారు. కానీ ఎందుకు చెప్పాలి? మీ ప్రాణం మీ బాధ్యత, మీ ప్రాణం పైన మీ బాధ్యత ఉందా కాదా? మీ ప్రాణం నష్టం జరిగితే మీ కుటుంబం కన్నా ఎక్కువ బాధ ఎవరికి అవుతుంది? పబ్లిక్కి అవుతుందా? ట్యాక్స్ కట్టిన వాళ్ళకి అవుతుందా? కాదు. సో కాబట్టి రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ అంటే రోడ్ సేఫ్టీ రూల్స్ ఎన్ఫోర్స్మెంట్ అంటే యాక్చువల్లీ ఎన్ఫోర్సింగ్ అథారిటీది రెస్పాన్సిబిలిటీ 10% మాత్రమే ఉండాలి. 90% మన కాన్సైన్స్, మన డిసిప్లిన్, మన క్రమశిక్షణ కరెక్ట్ ఉంటే సో ఎన్ఫోర్స్మెంట్ ఇస్ ఓన్లీ 10%. కాన్సైన్స్, కాన్షియస్నెస్, అవేర్నెస్, discipline is 90% of road safety. So it's your responsibility. Your discipline is your responsibility. Awareness, enforcement 10-20%. 80% is your common sense and your ability to take the right decision at the right time. అర్థమైందా? మీలో రహదారి భద్రత జిజ్ఞాసని, రహదారి భద్రత స్ఫూర్తిని రగిలించడానికి మిమ్మల్ని మేము చైతన్యవంతులు చేసుకొని ఈ జిల్లా రహదారుల పైన నిన్ను నూరేళ్లు జీవించడానికి